Hey guys, once again welcome back to my channel. So this is Shamani. అందరూ చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే మనం పల్లీల పట్టి చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంట్లో నేను బయట రోజు తింటుంటా, స్వీట్ మనకి తినడం అలవాటు అనమాట. అందుకని అది హోమ్ మేడ్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకి వీడియో ఉండాలి కదా, అందుకని చెప్పేసి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒకటి ప్యాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక వీడియో వస్తుంది అండ్ సైడ్కి ఒక వీడియో యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ చేసిన తర్వాత మీరు ఇందులో పల్లీలు అనేది యాడ్ చేయాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంత వేస్తున్నాము. ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి చిట్పట్ చిట్పట్ అంటుంటుంది, మమ్మీ కలుపుతుంది కదా. ఏంది మమ్మ సీరియస్ ఫేస్ పెట్టినావు? చేసేటప్పుడు సీరియస్గానే ఉంటుంది. ఓకే, సీరియస్ బాగా రావాలంటే సీరియస్గానే ఉండాలి. ఓకే. లాస్ట్ వీక్ మనం చేసినప్పుడు ఓన్లీ 3 daysలో మొత్తం తినేసినాం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అయితే అప్పుడు వీడియో తీసుకోలేదు కదా, అందుకని ఈసారి వీడియో మిస్ అవ్వద్దని చెప్పేసి మీకు చూపిద్దామని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. వితౌట్ ఆయిల్ గీ మనం ఫస్ట్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కొంచెం లైట్గా. ఒక 1-2 minutes ఇట్లా చిన్న సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అంతేనా? మనకు వంట వచ్చేసింది. ఇక ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా, నేను భయపెట్టి నీతో చేపిస్తున్న వీడియోలో అనుకుంటారు. నేను చేస్తున్నాను కదా, మా మమ్మీ వేస్తుంది. నేను ఐడియా ఈరోజు చేయమని చెప్పిన, మా మమ్మీ వేస్తుంది అంతే. భయపెట్టి ఏం చెప్పిస్తలే. ఆ వీడియోలో ఎట్లా కనిపిస్తుంది తెలుసా, చేయండి 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 చేయండి. అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదంటే చూసాడు కానీ కెమెరాలో. అంటే కెమెరాలో ఇవ్వడు మమ్మీ, కెమెరాలో ఇవ్వడు. నెక్స్ట్ ఇప్పుడు పల్లి అది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం చేస్తున్నాం? బెల్లం. బెల్లం. బెల్లం అనేది మరి బెల్లం బెల్లం పాకం. ఓకే, బెల్లం అనేది పాకం పెడదాం ఇప్పుడు. ఎప్పుడు చూపి కింద పడిపోతాయి. ఇగో ఇప్పుడు మమ్మీ చూపిస్తుంది, ఫ్రై అయిందని చూపిస్తుంది అనమాట మొత్తం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా తీసుకొని తినాలన్నమాట. అది పాకం అయ్యేంతలోపు ఇది నేను వేడి. ఎవరు? సావని మధ్యలో పల్లీలు తినుకుంటా బెల్లం అనేది, బెల్లం జాగరి అనేది మనం మెల్ట్ చేసుకోవాలి. కొంచెం కెమెరా యాంగిల్ చేంజ్ చేద్దాం. ఆ తర్వాత బెల్లం తీసుకొని తినొద్దు అనమాట మధ్యలో. తెలియదు కానీ పల్లెలు అయితే తినేస్తాం మొత్తం. పాకం కూడా రెడీ అయిందనమాట. పాకం అంటే మనం శ్రీరామనవమికి వేస్తాం కదా, ఆ పాకం కాదు. ఈ పాకం డిఫరెంట్. మొత్తం బెల్లం అంతా వాటర్లో కొంచెం తీసుకొని మొత్తం మెల్ట్ చేయాలి. మొత్తం మెల్ట్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా టెస్ట్ చేస్తుంది మమ్మీ. ఇట్లా చేసిన తర్వాత అది ఓకే అన్నప్పుడు ఆ తర్వాత వైట్ ప్లేట్ పెట్టు, బాగానే ఉంటుంది. ఇది పెట్టవచ్చు, ఏం కాదు. ఇది వేయచ్చు. ఇది ఏమంత వేడి లేదు, వద్దు. గైస్ ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఉండాలి. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఎంత జూమ్ చేస్తాను నేను. ఇట్లా ఉంటుంది అనమాట, చూడండి. ఫస్ట్ మనం చేసేటప్పుడు ఇట్లా బబుల్స్ బబుల్స్లో కూడా వస్తుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి, లేకపోతే మీరు బటర్ అంటే బటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే నెయ్యి యాడ్ చేస్తున్నాము. తర్వాత పల్లీలు అనేది వేసుకోండి. మీరు ఎక్కువ స్ప్రెడ్ చేయకు,
తిన్న ఉండాలి మొత్తం నాకు, ఎందుకంటే ఇట్లా కింద నెయ్యి వేసుకున్న తర్వాత పల్లీలు అనేది పెట్టుకోండి. అండ్ ఈక్వల్గా అయితే అన్నీ ఈక్వల్గా వేసుకున్న తర్వాత పంకిన్ సీడ్స్ మనం యాడ్ చేసుకుందాం, చాలా చాలా హెల్తీ కాబట్టి. అండ్ ఇది సెకండ్ రౌండ్కి మనం యాడ్ చేద్దాం పల్లీలు. సో ఇలా అయితే ఒక ప్లేట్లో కింద నెయ్యి యాడ్ చేసిన తర్వాత పల్లీలు. ఓకే, తర్వాత మనం పంకిన్ సీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాం. చెప్పాలంటే ఇది పల్లీలు అనేది హాఫ్ పీసెస్ చేసుకుంటారు కొంతమంది, మీ ఇష్టము ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నాకైతే పంకిన్ సీడ్స్ అండ్ ఇది పల్లి కూడా ఫుల్ అనేది తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఇక్కడ రెడీ అయిన నో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ డిఫరెంట్ ఉంటుంది, వైట్. పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది మనది ఉంది కదా ఇప్పుడు మా మమ్మీ డీజే స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు మనం డీజే డ్యాన్స్ చేద్దాం. చూస్తలేదు. ఏం చెప్తున్నా, పల్లీల్లో అది చేస్తున్నాం కదా, ఇప్పుడు అది బబుల్స్ వస్తుంది, ఒకసారి చూపిస్తుంది చూడండి. తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం అది ఏం చేద్దామంటే ఇందులో యాడ్ చేసేసుకుందాం. కనిపిస్తలే నాకు ఎంతగానో దొడ్డుగా వద్దు, లైట్గా స్ప్రెడ్ చేయాలి ఇట్లా. చాలు, అదే స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎక్కువ వేయకు బెల్లం. అరే మమ్మీ చాలా టైం పడుతుంది మళ్ళీ అట్లా. ఒర్రే అంతగన్నం సరే మనకు తెలియదు ఇక. ఇట్లయితే వేసినాం. తర్వాత దీని పైన నువ్వులు వేస్తే సూపర్ ఉంటుంది ఫైనల్గా. ఎందుకంటే నువ్వులు మిడిల్లో వేసేసుకున్నాం అనుకో అది కనిపించదు అనమాట. ఇది జస్ట్ పైన మనకి మంచిగా కనిపించడానికి వస్తామని. సీడ్స్ ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేసుకుంటారు. పంకిన్ సీడ్స్తో పాటు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తారు. సో నేనైతే సింపుల్ ఓన్లీ దిస్ పల్లి, పంకిన్ సీడ్స్ అండ్ కొన్ని నువ్వులు, సిసమ్ సీడ్స్ అండ్ దెన్ జాగరీ, ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక రౌండ్లో ఇది వేసేద్దాం అంటే వేసేద్దాం కాదు, దీనిపైన ఇది వేద్దామని వేసుకొచ్చాం. మనం పంకిన్ సీడ్స్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం మంచి టేస్టీ ఉంటుంది. ఇది ఫ్రై చేసుకోవచ్చు నార్మల్గా, బట్ నేను అట్లానే చేస్తున్నాను నార్మల్గా. మమ్మీ అది ఇక్కడ సరే ఇది ఇట్లా అయింది కదా. హాఫే ఇందులో హాఫే చేయి, ఎందుకంటే కొంతమంది ఇది పంకిన్ సీడ్స్ తిన్నారు కాబట్టి. పర్వాలేదా? ఓకే సార్. ఒక వాళ్ళిద్దరు ఫీల్ అవుతారంట మళ్ళీ. ఇది కూడా ఈ ప్లేట్ వేస్తే ఈ ప్లేట్కి ఇంకా వేయలేదని ఫీల్ అవుతారంట, అందుకని ఈ ప్లేట్కి కూడా వేస్తారంట. ఇప్పుడు మనం చిన్నపిల్లలం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం పాకం ఇప్పటిదాకా ఉండే కదా, అది మొత్తం యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం థిక్గా చేస్తారంట, నో ప్రాబ్లం. సాయంత్రం వరకు అయితే దాంట్లో కూడా ఇంకా కొంచెం పోయాలి. ఇంకా తర్వాత మళ్ళీ దానిపైనుంచి మళ్ళీ బెల్లం అనేది చేస్తాను. ఇందులో కొంచెం పల్లీలు ఇంకా కొంచెం పడుతుంది ఇక, ఎందుకంటే అది మొత్తం బెల్లం ఎక్కువ అయిపోయింది కాబట్టి
ఇందులో ఏమో మొత్తం మనం బెల్లం చాలా తక్కువ ఏమన్నా ఇందులో మొత్తం ఇది పల్లీలు అది ఎక్కువ వేసేసారు. ఓకే, ఎస్. తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసేస్తాం. కొంచెం ఇందులో ఎక్కువ వేసారు కదా, ఇందులో కొంచెం తక్కువ. ఉండండి, లేకపోతే వేరే స్వీట్ ఏమన్నా చేసుకోవచ్చు. మిగతా ఉన్నది కూడా అంతా. సో గైస్, ఇప్పుడైతే చూసారు కదా మొత్తం అదంతా అట్లా చేసుకున్నాం కదా. చేసిన తర్వాత నువ్వు ఇక్కడ వస్తే కనిపిస్తుంది. అది చేసిన తర్వాత మా అమ్మ ఒకసారి చూపిస్తుందంట. చూపి చూపి క్రాస్ పెడితే పడిపోతాయి మన కింద ఏం పడిపోయి కానీ. సో ఇది ఒక ప్లేట్ అండ్ ఇంకొక ప్లేట్, 2 ప్లేట్స్ చేసినాం కదా మనం. ఇంకొక ప్లేట్ చూపి. ఎస్ గైస్, ఇదే తమ్నేల్ వేసుకోండి అందరు, ఓకేనా గైస్? సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్స్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇంకొకటి ఏంటంటే, ఈరోజు చేసిన చిక్కీస్ అంటారు కదా, పల్లీల పట్టి అని తెలుగులో అంటాం అనమాట మేము. అంతే, మమ్మీ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావా మమ్మీ? బాయ్ 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 బాయ్లోనే బాయ్లోనే అంటే డాన్స్ చేయాలి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అది డ్రై అప్ అయ్యే వరకు అయితే అసలు ఉండదు, ఎందుకంటే నేను బ్లాగ్ స్టాప్ చేసేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు మళ్ళీ.